అందరికీ నమస్కారం. రేపు సోమవారం మదనపల్లి పట్టణంలో రామ్ తులసి కళ్యాణ భవన్ నందు రాజంపేట్ పార్లమెంట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, జిల్లా మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా మదనపల్లి శాసనసభ్యులు ఎం షాజాన్ బాషా గారు, పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్న గారు, పుంగనూరు ఇన్ఛార్జ్ చల్లా రామచంద్ర రెడ్డి గారు, రైల్వే కోడూరు ఇన్ఛార్జ్ ముక్క రూపానంద రెడ్డి గారు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ కేకే చౌదరి గారు, అదేవిధంగా జయప్రకాష్ అన్న గారు, మరియు రాజంపేట ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు గారు, రైల్వే కోడూరు నుంచి, రాజంపేట నుంచి, రాయచోటి నుంచి వేలాదిగా ఈ కార్యక్రమానికి కార్యకర్తలు నాయకులు తరలి వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ రేపు మదనపల్లిలో జరిగే ఈ పసుపు పండగ కార్యక్రమానికి గ్రామ స్థాయి నుంచి రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఉన్న గ్రామ స్థాయి నాయకులు, క్లస్టర్, బూత్, యూనిట్, వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా స్థాయిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఎందుకంటే జిల్లా ఏర్పడిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం జిల్లా పార్టీ నిర్వహిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా ఒక పండుగ వాతావరణంలో కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులు మా మీద ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా అన్నమయ్య సర్కిల్ నుంచి తట్టివారిపల్లి బైపాస్ నుంచి రామ్ తులసి కళ్యాణ భవన్ వరకు ర్యాలీ కూడా నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విజయవంతంగా నిర్వహించడానికి మీ శక్తి సామర్థ్యాలు తప్పకుండా మాకు సహకారాలు అందించాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. జై హింద్, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. మా ప్రీతమ నాయకుడు, నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చివరి శ్వాస వరకు పనిచేస్తానని చెప్పి శపథం చేస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అహర్నిశలు పనిచేస్తున్న మా విజనరీ లీడరు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాజంపేట పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షులుగా సుభాష్ ప్రసాద్ బాబు గారు, ప్రధాన కార్యదర్శిగా పఠాన్ ఖాదర్ గారు, అలాగే బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ ఈరోజు పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది బలహీన వర్గాల పార్టీ అని చెప్పి ఈ కమిటీ చూస్తేనే ప్రజలకు అర్థమవుతుంది. ఈ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం రేపు అనగా 2వ తేదీ సోమవారము మదనపల్లి జిల్లా ఏర్పడిన సందర్భంగా మొట్టమొదటి పసుపు పండుగ ఇది. ప్రతి ఒక్కళ్ళు ప్రత్యేక ఆహ్వానంగా అందరూ మన్నిస్తూ ఇదే ఆహ్వానంగా భావిస్తూ మదనపల్లి పట్టణ ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఆహ్వానితులే. దీంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా కూటమి నాయకులు కూడా ఆహ్వానితులే. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ విజయోత్సవ ర్యాలీని, విజయోత్సవ ప్రమాణ స్వీకారోత్సవాన్ని అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా, అతిరథ మహారథులకి ఇదే ఆహ్వానంగా, వస్తున్న వారికి కూడా ఇదే స్వాగత ఏర్పాట్లలో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుండి తెలుగుదేశం కార్యకర్త ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మంత్రివర్యులకు కానీ, ఇన్ఛార్జీలకు కానీ, శాసనసభ్యులకు ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇదే ఆహ్వానంగా మన్నిస్తూ అందరూ తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ రేపు ఉదయం 10 గంటలకి రామతులసి కళ్యాణపురంలో అందరూ వచ్చి బైపాస్ రోడ్లో వారిని స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మహిళా అక్క చెల్లెళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా తీసుకోవాలని మరొకసారి విధేయతగా నమస్కారాలు తెలియజేస్తూ ఇదే విన్నపంగా భావిస్తూ విజయవంతం చేయవలసిందిగా ఈ కార్యక్రమాన్ని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మార్చి 2వ తారీఖున జరగబోవు రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, బోర్డు మెంబర్లు అందరూ కూడా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు జిల్లా మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మహమ్మద్ షాజాన్ బాషా గారు, పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇన్ఛార్జులు, అదేవిధంగా రాష్ట్ర డైరెక్టర్లు, కార్పొరేషన్ చైర్మన్లు,
అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వివిధ విభాగాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది బడుగు బలహీన వర్గాల, హరిజన గిరిజన మైనార్టీ వర్గాల పార్టీ. ఈరోజు ఆర్థికంగా, అదేవిధంగా రాజకీయంగా, సామాజికంగా ఎంతో తోడ్పాటిచ్చినటువంటి మన తెలుగుదేశం పార్టీ ఈరోజు మన రాజంపేట పార్లమెంటు పరిధిలో జిల్లా అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మదనపల్లిలో రామతులసమ్మ కళ్యాణ మండపం నందు అతి వైభవంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం తలపెట్టడం జరిగింది. కాబట్టి ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. అంతేకాకుండా మా పఠాన్ ఖాదర్ ఖాన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బైక్ ర్యాలీ కావచ్చు, అదేవిధంగా నిమ్మలపల్లి సర్కిల్ నుంచి 5,000 మందితో కోలాటాలు, చెక్క భజనలు, అదేవిధంగా బళ్ళారి డ్రమ్స్తో స్వాగతం పలికి ఈరోజు మదనపల్లి చరిత్రలో కని విని రీతిలో ఈ కార్యక్రమం ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పాల్గొని మన కార్యక్రమాన్ని, మన పసుపు పండుగను విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. రేపు జరగబోయే పార్లమెంట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి 7 నియోజకవర్గాల నుండి కూడా ప్రజలందరూ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ తరలి వస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గం పట్టణంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మదనపల్లి పట్టణం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, కమిటీ సభ్యులు, అనుబంధ విభాగాల సభ్యులు కూడా రావాలని కోరుతూ, అదేవిధంగా రేపు రామ్ తులసి కళ్యాణ మండపంకి మరియు ర్యాలీకి కూడా విజయవంతంగా చేయాలని ఈ కార్యక్రమాన్ని కోరుతున్నాము.